ఎం న్యూస్ కి స్వాగతం. పిఠాపురం పట్టణంలో పునరుద్ధరించిన గ్రామ దేవత నూకాలమ్మ వారి ఆలయంలో నూకాలమ్మ తల్లి విగ్రహ పునఃప్రతిష్ఠా మహోత్సవం ఘనంగా జరిగింది. కాకినాడ ఎంపీ వంగ గీతా విశ్వనాథ్, పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రముఖ వేద పండితులు వాగ్దేవి పీఠాధిపతి ఇంద్రగంటి గోపాలకృష్ణ శర్మ ఆధ్వర్యంలో దూళ్లవారి కుటుంబ సభ్యుల చేతుల మీదుగా జరిగిన ఈ విగ్రహ పునఃప్రతిష్ఠా మహోత్సవంలో భాగంగా ముందుగా కలశ స్థాపన, ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిపారు. అనంతరం నూకాలమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠ చేశారు. ఈ మహోత్సవానికి కాకినాడ ఎంపీ వైసీపీ పిఠాపురం ఇన్ఛార్జ్ వంగ గీతా విశ్వనాథ్, పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వాగ్దేవి పీఠాధిపతి ఇంద్రగంటి గోపాలకృష్ణ శర్మ, ఎంపీ వంగ గీతా విశ్వనాథ్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో దూళ్ల అయ్యన్న, వేములూరి రాజ్ కుమార్, గోపు చంటిబాబు, కొత్తెం దత్తుడు, ముమ్మిడి శ్రీను, చక్రవర్తుల బొజ్జి, రెడ్డెం జనార్దన్, దంగేటి ఆదినారాయణ, పల్లా శ్రీను, కండెపల్లి ఆనంద శేఖర్, బొజ్జ దొరబాబు, పితాని కాశీ, వాసిరెడ్డి సురేష్ తదితరులు పాల్గొన్నారు. పిఠాపురం పట్టణంలో వైభవపేతంగా గ్రామదేవత యొక్క విగ్రహ ప్రతిష్టాపన పునఃప్రతిష్ఠా మహోత్సవాన్ని ఈవేళ పూర్తి చేసుకోవడం జరిగింది. గత 3 రోజులుగా అమ్మవారికి అధివాసం, పాలల్లో, అలాగే నీళ్లలో, ధాన్యంలో, పుష్పాల్లో శ్రీయాధివాసం పూర్తి చేసుకుని నేను రాత్రితో వైభవంగా దూళ్ల వారి కుటుంబ సభ్యులు, వారి అందరి సహకారంతో వారి ఆడపడుచుగా వెలసినటువంటి శ్రీ నూకాలమ్మ తల్లి ఆలయాన్ని పునరుద్ధరించడము, దాన్ని మళ్ళా వైభవంగా తయారు చేయడం, ఆ ప్రదేశానంతటినీ కూడా వైదికంగా అభివృద్ధి చేయడం జరిగింది. గత 3 రోజులుగా ఈ ప్రతిష్టా కార్యక్రమం మన కుటుంబ సభ్యులందరూ విశ్వేశ్వరరావు గారు వారి ధర్మపత్ని దీక్షాబద్ధులై ఇక్కడ చేస్తూ ఉండడం, అలాగే దీనికి కావలసిన ధనానంతటిలో కూడా మన కుటుంబ సభ్యులు అందరూ వేసుకుని వైభవంగా ఈ కార్యక్రమాన్ని జరిపించారు. ఇది గ్రామానికి అందరికీ సుభిక్షాన్ని ఇచ్చేది, ఆరోగ్యాన్ని, ఆది వ్యాధులన్నీ పోగొట్టేటటువంటి ఆ చల్లని తల్లి కరుణా కటాక్షములు అందరికీ ఆశీర్వచనం చేస్తూ, అలాగే శృంగేరి జగద్గురువులు శ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారు, అదేవిధంగా కనకమల సంజాతులు శ్రీ 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 విధుశేఖర భారతీ మహాస్వామి వారి అనుగ్రహం కూడా ఈ కార్యక్రమానికి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. వారందరి కటాక్షంతో, నూకాలమ్మ అనుగ్రహంతో గ్రామం సుభిక్షంగా ఉండి మంచి న్యాయ పరిపాలన జరిగి క్షేమంగా పంట పండి పాలుచ్చి పాడి పంట క్షేమంగా ఉండాలని అమ్మవారు ప్రార్థించడం జరిగింది. అవన్నీ కూడా అమ్మవారు అనుగ్రహించాలని, ఆరోగ్యాన్ని, ఆయుర్దాయాన్ని, క్షేమాన్ని ఇవ్వాలని ఆ దంపతులు 3 రోజులుగా కంకణం కట్టుకుని వైదికంగా అద్భుతమైన సాంప్రదాయబద్ధంగా వేదమంత్రోత్సాహంతో 3 రోజుల కార్యక్రమం చేశాం. 9:54 శుభముహూర్తానికి జగద్గురువులు అనుగ్రహించిన సమయానికి ప్రతిష్టా మహోత్సవం జరిగింది. అలాగే కుంభాభిషేకం కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. మహాపూర్ణాహుతి భక్తులు అశేషంగా తరలి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుంటూ ఉన్నారు. వారందరికీ కూడా నూకాంబిక అనుగ్రహంతో ఐరారోగ్యాలు సిద్ధించుగాక అని ఆశీర్వచనం తెలియజేస్తూ శుభం భూయాత్, సర్వేజన సుఖినో భవంతు, స్వస్తి. నూకాలమ్మ తల్లికి, నూకాలమ్మ తల్లికి. పిఠాపురం పట్టణంలో మార్కెట్ దగ్గర అందరికీ ఆశీస్సులు ఇస్తున్నాను. నూకాలమ్మ తల్లి యొక్క ఆలయం ఈరోజు పూర్తిగా ఆధునీకరించబడి అందరికీ కూడా భక్తులందరికీ అందజేయడం జరుగుతుంది. దూళ్లవారి ఆడపడుచుగా చెప్పుకునే నూకాలమ్మ తల్లి పట్టణ ప్రజలందరికీ ఎక్కడెక్కడి నుంచో కూడా చాలామంది వచ్చి ఆశీర్వాదం పొందుతారు. అమ్మవారి యొక్క ఉత్సవాలు, సంబరాలు కూడా చాలా పెద్ద ఎత్తున చేయడం జరుగుతుంది.
కలిసి అమ్మవారి ఆలయాన్ని పూర్తిగా అంతరాలయాన్ని కూడా అన్నీ కూడా ఆధునీకరించి ఈ యొక్క గ్రామ దేవతగా ఉన్న అమ్మవారిని అందరికీ కూడా అందజేయడం జరిగింది. ఈరోజు యాగాలు యజ్ఞాలు మొత్తం అన్నీ కూడా ప్రతిష్ట, అమ్మవారి ప్రతిష్ట అన్నీ కూడా చాలా ఘనంగా చాలా వైభవంగా భక్తి శ్రద్ధలతో ఇక్కడికి ఆడపడుచులు అందరూ వచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు. మరి అమ్మవారికి ఆశీస్సులు పిఠాపురం నియోజకవర్గానికి ప్రజలందరికీ కూడా అందరికీ ఉండాలి. ముఖ్యంగా దూలవారి ఆడపడుచు కాబట్టి ఆ ఆడపడుచుకి ఆశీస్సులు దూలవారి కుటుంబానికి, అదేవిధంగా ఇక్కడ ఉండే భక్తులందరి కుటుంబాలకి కూడా అమ్మ ఆశీస్సులు ఉండాలి. అమ్మ దైవంటే అన్నీ ఉన్నట్లే కాబట్టి అమ్మవారు చాలా సెంటిమెంట్గా సాంప్రదాయంగా భావిస్తారు. అమ్మవారి ఆలయాలు, గ్రామ దేవత ఆలయాలు కుల దైవంగా భావించే అమ్మవారి యొక్క ఆలయాన్ని ఆధునీకరించినందుకు మరి నేను కూడా వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇంత భక్తి శ్రద్ధతో ఇంత అందంగా భక్తులందరికీ ఇక్కడ కార్యక్రమాలు చేసుకోవడానికి అనువుగా కూడా ఈ యొక్క ఆలయాన్ని అభివృద్ధి చేశారు. వారి కుటుంబానికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. అమ్మ ఒక ఆశీస్సులు అందరికీ ఉండాలి. అమ్మ ఒక దైవం అందరూ ఆరోగ్యంగా ఆనందంగా సంతోషంగా వారి వారి వ్యాపకాల్లో అందరికీ కూడా శుభం కలగాలని కోరుకుంటున్నాను. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం M News ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.